హలో. ఓ దేవదా చదువు ఇదేనా, అయ్యవారు నిదరోతే తమరు ఇలాగే దౌడో దౌడ, నీ పాదాల చింత నాకింత చోటివు దేవదాస్ అని వినగానే కుడి ఎడమైతే పొరపాటు లేదో. దేవదాస్ సినిమా కదా, నాగేశ్వర గారు సావిత్రి యాక్ట్ చేసింది. ఆ సినిమాని తలుచుకుంటే మనం ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. ఆ మాటలు కానివ్వండి, ఆ పాటలు కానివ్వండి, ఆ నటన కానివ్వండి, ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ కదా. అయితే ఈ దేవదాసు సినిమా గురించి నాకు తెలిసిన ఒక చిన్న ఇంట్రెస్టింగ్ విషయం మీతో షేర్ చేసుకుంటాను. హిందీలో మొట్టమొదటిసారి 1935లో ఈ సినిమా తెరకెక్కింది. బెంగాలీలో కూడా అదే సంవత్సరంలో విడుదలైంది. 2 భాషల్లోనూ పిసి బార్వా గారు దర్శకత్వం వహించారు. బెంగాలీలో దేవదాస్ క్యారెక్టర్ ఆయనే యాక్ట్ చేశారు, హిందీలో కుందన్ లాల్ గారు. ఆయనకి శరశ్చంద్ర గారు రాసినటువంటి నవల 1934 నుంచి కూడా మనసుని పట్టుకుంది. అప్పటి నుంచి ఆ నవల్ని సినిమాగా తీయాలి 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 అనుకుని 1935లో దాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. సినిమా ప్రజాదరణ పొందింది. ఎక్కడ చూసినా దేవదాస్ 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 దేవదాస్. అయితే ఆ సినిమా శాంతారాం గారు చూశారు. శాంతారాం గారు తెలుసు కదండి, ప్రముఖ హిందీ దర్శకులు. దో ఆంకే బారా హాత్, నవరంగ్, ఇలా చాలా ఉన్నాయి. ఆయన గురించి మళ్ళీ మనం ఒకసారి చెప్పుకుందాం. ఆయన సినిమా చూసి కోపం వచ్చింది ఆయనకి. వెంటనే బార్వాని వచ్చి మీట్ అయ్యారు. నీకన్నా బుద్ధి ఉందా, ఎందుకు ఈ సినిమా తీసావు అని అడిగి. దేమిటి ఎందుకు తీసావు ఏంటి, నాకు నచ్చింది ఆ నవల అందుకని తీశాను. నచ్చితే నవల్ని కొనుక్కొని ఇంట్లో పెట్టుకో, బట్ ఈ సినిమా తీసి నా దేశం యువతకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ప్రేమలో ఓడిపోతే తాగండి, కుంగి కుసించిపోండి, ఓటమిని అంగీకరించి చివరికి అలా చనిపోండి అని చెప్తాలనుకుంటున్నావా? ఏంటి నీ ఉద్దేశం? అదేంటి అలా ఎందుకు అనుకుంటున్నా? లేదు, ఈ సినిమా హిట్ అయింది, అదొక బాధ నాకు. ఇది ఇక్కడితో ఆగుతూ అన్ని భాషల్లోకి వెళ్తుంది, తరతరాలకి ఈ సినిమా నిలిచిపోతుంది అన్ని భాషల్లోనూ. ఏ తరంలో ఎవరు ఈ సినిమా చూసినా ప్రేమలో ఓడిపోతే తాగడం అనేది ఓకే, అది ఒక సొల్యూషన్ అనే డెసిషన్కి వస్తే ఆ బాధ్యత నీది కాదా అని గొడవ పట్టారట. అది నువ్వు శరశ్చంద్రుని అడుగు, నన్ను ఎందుకు అడుగుతున్నావు? సరికి ఇలా కాదు, నీ మీద నేను పగ సాధిస్తాను అని శాంతారాం గారు వెళ్ళి ఆ పగతో యువతకి ప్రేమలో ఓడిపోతే ఆ ఓటమిని మీరు అంగీకరించకండి, పోరాడండి, గెలవండి, గెలవడానికి మీరు ఎంతవరకైనా సరే మీ పోరాటాన్ని కొనసాగించండి. ఎందుకంటే ఓటమి అనేది కరెక్ట్ కాదు. లైఫ్లో ఎప్పుడు ఓడిపోయి అలా కుంగి కుసించిపోకూడదు అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడం కోసం, ప్రేమంటే ఓటమి కాదు, ప్రేమంటే బాధ్యత, ప్రేమంటే పోరాటం, నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమ మిమ్మల్ని తప్పకుండా గెలిపిస్తుంది, తప్పకుండా గెలిపిస్తుంది అని చెప్పాలి అన్న ఉద్దేశంతో ఆయన తీసిన సినిమా ఆద్మీ. ఆ సినిమా రిలీజ్కి ముందు ఆయన బార్వా ఇంటికి వెళ్ళి, నీ మీద పగ సాధించాను నేను, ఆద్మీ తీశాను, దా కలిసి చూద్దాం వచ్చేది అని ఆయన కూడా తీసుకొని వెళ్ళి ఆ సినిమా చూశారట. బాగుంటుంది కదా. దీన్నే స్పర్ధయా వర్ధతే విద్య అని కూడా అంటారు అనుకుంటా. ఇది మంచి ఉదాహరణ అనుకుంటాను. అంటే ఫిలసాఫికల్ డిఫరెన్సెస్. ఒకరి సిద్ధాంతంతో మనం విభేదించినప్పుడు మనం నమ్మిన సిద్ధాంతాన్ని ప్రయోజనకరంగా సమాజానికి పనికొచ్చే విధంగా చేరవేయడం, ఇది ప్రతి దర్శకుడి బాధ్యత. అయితే ఎంత బాగుంటుంది కదా.